జూబ్లీ హిల్స్లో గెలిచినము. ఎటు చూసినా మనం ఎటు మాట్లాడినా తిప్పి తిప్పి ఎటేసినా కొంతకాలం వరకు, ఎందుకంటే వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం వల్లనే ఈరోజు జూబ్లీ హిల్స్ గురించి పదే పదే మాట్లాడాల్సి వస్తుంది, పదే పదే దొంగ ఓట్ల గురించి ప్రస్తావించాల్సి వస్తుంది, పదే పదే దొంగ ఓట్లు వేయించిన విధానాన్ని డిస్ప్లే చేయాల్సి వస్తుంది, పదే పదే చేసిన అరాచకాలను తెరపైన చూపించాల్సి వస్తుంది, పదే పదే మళ్ళీ రిపీట్గా మాట్లాడాల్సి వస్తుంది. కారణం ఏంటనంటే చేసిన అకృత్యాలు అంతాకింత కాదు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నెగ్గడానికి అభ్యర్థి నాకు 40,000 మెజార్టీ వస్తుంది అన్నప్పుడే డౌట్ పడాల్సింది. ఎందుకనంటే వాళ్ళు నేను ఎన్నిసార్లు దొంగోట్లు ఎందుకంటున్నానంటే అక్కడ సాక్ష్యాలతో సహా కనిపిస్తుంది, అక్కడ ప్రూఫ్స్తో సహా ఈసీకి కంప్లైంట్ చేసిరు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, పోలీసులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించేందుకు వాళ్ళని లోపలికి పంపారు పసిపిల్లలతో సహా. మరి ఇప్పుడు అయిపోయిందా? జూబ్లీ హిల్స్ గట్టెక్కితే అయిపోయిందా? సునకానందం పొందిరు కదా. అస్సలు ఇక మేము తురుములము తోపులము, ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు పని అయిపోయింది అనేసి ఆ కారుని రకరకాల ఎమోజీలు చేసి పెట్టడము, రకరకాల ఏఐ చేసి పెట్టడం చేసిరు కదా. మరీ దిగజారి ఆఖరికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆఖరికి ఆ కారుకి పింక్ కలర్ వేసి దాన్ని తుక్కు చేసి దాన్ని రెహమత్ నగర్ యూసఫ్ కూడా నడివీధుల్లో ఊరేగించి దాన్ని చూసి అడ్డుకున్న కార్యకర్తలపై దారుణంగా దాడి చేసిన విధానం అయితే మర్చిపోతలేరు కదా జనాలు. అయిపోయిందా ఇంతతోటిగా? కానీ ఏమనుకుంటారు తెలుసా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుగుతున్న విధానాన్ని చూసి ముక్కున వేలేసుకొని రండ్రాబై మీకు ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. ఎస్, మీకు చూపిస్తారు, మరి జిహెచ్ఎంసీలో ఓట్లు పడతాయి అని అన్నారు. నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది, అంటే దాదాపు ఈ 2-3 రోజులు చేసే వీడియోలు అన్నిట్లో కూడా 10 ఏళ్లలో, నేను 5 ఏళ్ళదే చెప్తా, ఆ 2 ఏళ్ళు కూడా వదిలేసి, 2018 తర్వాత వచ్చిన 5 బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండింది? 37% ఓట్లకు కూడా దాటలేదు. నాగార్జున సాగర్లో హేమీ అయిన 7 సార్లు గెలిచిన జానారెడ్డి గారికే 37% వచ్చింది నోముల భగతి మీద. అప్పట్లో ఒకసారి వీడియోలు చూస్తే తాత పైన మనవడి గెలుపు చాలా సటైరికల్గా చూసిరు మీరు, అప్పుడు మర్చిపోయినరా? అంటే ఇంకా ఆ రోజుతో అయిపోయిందా కాంగ్రెస్ పని అనేసి ఈరోజు జనాలు గుర్తు చేస్తున్నారు, రివైండ్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూసుకోండి అని. దుబ్బాకని ఒకసారి రివైండ్ చేసుకోండి అని చెప్తున్నారు, హుజూరాబాద్ రివైండ్ చేసుకోండి అని చెప్తున్నారు, మునుగోడు రివైండ్ చేసుకోండి అని చెప్తున్నారు, హుజూర్ నగర్ రివైండ్ చేసుకోండి అని చెప్తున్నారు. మరే జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుతున్నారు కదా, జిహెచ్ఎంసీలో అన్నీ మేమే కైవసం చేసుకుంటామని. ఎన్ని వచ్చినాయి అప్పుడు జిహెచ్ఎంసీలో? 2 అంటే 2. మళ్ళీ ఆనాడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఎంపీ, కానీ వచ్చిందెంతమ్మా? మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఆయన పార్లమెంటు సభ్యుడు. వచ్చినవి 2 కార్పొరేటర్లు. బీజేపీకి ఎన్ని? ఆల్మోస్ట్ 42నో 44 వచ్చినాయి. 42 నుంచి 44 వచ్చిన వాళ్ళు ఈరోజు ఏమన్నా అధికారంలోకి వచ్చిరా? పోనీ 2 వచ్చిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి రాకుండా ఆగినరా? నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకసారి గతాన్ని చూసుకోండి. ఎందుకంటే మీరు పదే పదే ఈరోజు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి బీఆర్ఎస్ని పలచన చేయాలి, కారుని నడివీధుల్లో దాన్ని తుక్కు చేసి తిప్పాలి అనే మీ కుంచిత బుద్ధికి, ఇంత కుంచితమైన, అంటే మీ మైండ్స్ ఎంత నేరోగా అయిపోయినాయి అంటే. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ దాంతోటే కాదు. ఆ జూబ్లీ హిల్స్ గెలవడానికి ఉన్న కారణాలేంటి, ఆ కారణాలు ఏంటి, మీరు ఎంత తొండాటాడిరు అనే విషయం అక్కడ ఉన్న అభ్యర్థికి తెలియదా, లేదంటే మంత్రులకు తెలియదా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? సో అసలు కథ ఇంకా ముందుంది. ఏ ఎన్నిక ఆ ఎన్నిక సపరేటే, దేనికి దానికి కంపారిజన్ ఉంటుందన్న విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇవ్వాలంటే అధికారంలో ఉన్నారు, కానీ గత 10 ఏళ్ల నుంచి మీరు కూడా చూస్తారు కదా. గత 10 ఏళ్లలో 5 ఏళ్ళు పక్కన పెట్టిన మిగతా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసిరు కదా. 2-3 ఏళ్ల క్రితం అంటే మీరు ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే మీరు పీసీసీ ప్రెసిడెంట్గా చూసిరు కదా. సో కాబట్టి ఇప్పటితో వదల్లా, అస్సలు కథ ముందుంది అనేసి ముసళ్ళ పండుగ అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలే చురకలు పెడుతున్నారు.